పులిబెడద జిల్లాను వీడడం లేదు. ఈరోజు తెల్లవారుజామున దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పులి దాడిలో 13 దూడలు మృతి చెందాయి. నిన్న రాత్రి హనుమాన్ బృందాలు సమీపంలోని గ్రామస్తులకు పులి సంచారం గురించి సమాచారం తెలిపాయి. తెల్లారేసరికే దాడి చేసి దూడలను పొట్టన పెట్టుకోవడం గమనార్హం. ప్రజల రాకపోకలను నియంత్రించడానికి అటవీశాఖ పోతవరం దండంగి రహదారిని దిగ్బంధించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హనుమాన్ బృందాలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. పశువులను కోల్పోయిన రైతులకు అటవీశాఖ వెంటనే నష్టపరిహారం చెల్లిస్తుందని సీనియర్ అటవీ అధికారులు హామీ ఇచ్చారు. పులి జాడ తెలిపిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రధాన కార్యాలయం నుండి ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్ నాగేశ్వరరావు, రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డిఎఫ్ఓ ఎన్ రామచంద్రరావు, రాజమండ్రి ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ టి శ్రీనివాసరావు, 6 ర్యాపిడ్ రెస్క్యూ టీమ్ బృందాలు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్వాంకిలైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, 1 కేస్ బృందం, 1 వన్యప్రాణి అంబులెన్స్ బృందం, ఫ్రంట్ లైన్ సిబ్బందితో కూడిన 13 హనుమాన్ బృందాలు, మొత్తం సుమారు 100 మంది సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షయవ్యాధి నిర్మూలనలో మందులతో పాటు పౌష్టికాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని, క్షయవ్యాధి బాధితుల ఆరోగ్య పునరుద్ధరణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం సామ్రాజ్య సిల్వర్ సహకారంతో నిక్షయ్ మిత్రగా ముందుకు వచ్చి 10 మంది క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. తిలక్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని బాధితులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, డీటీసీ ఎంఓ డాక్టర్ సాయి సౌమ్య, సూపర్వైజర్లు సిహెచ్ రవికుమార్, ఎం వీర్రాజు, కేవీవి సత్యనారాయణ, ఎల్ సతీష్ బాబు, ఎం శివ, ఆశా వర్కర్లు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నిక్షయ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై అమరావతి సచివాలయం నుంచి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇతర అధికారులు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న పుష్కరాల సన్నద్ధత పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్ష సందర్భంగా పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వస్తువుల అభివృద్ధి పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలిచేలా పనులు చేపట్టాలని సీఎం సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలో చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో ప్రతిపాదిత 16 పుష్కర్ నగరాలకు సంబంధించిన లేఅవుట్ ప్రణాళికలను తక్షణం సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గత కొద్ది రోజులుగా వాతావరణంలో విభిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ఎండవేడితో పాటు ఉక్కపోతతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. రాత్రికి వాతావరణం చల్లబడుతోంది. నిన్న రాత్రిపూట భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి తొలుత భారీ ఈదురుగాలులతో మొదలై గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్లు నేలకూలాయి. పెనుగాలి అకాల వర్షం కారణంగా 12వ డివిజన్లోని చిన్న సోమాలమ్మ గుడి సెంటర్, కృష్ణా కంటి ఆసుపత్రి దగ్గర, పోస్టర్ కాలనీ, స్వామి ఆసుపత్రి దగ్గర, శ్యామలాంబ పార్కు పక్క రోడ్లు తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ఈ ఉదయం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ స్థానికులు సిబ్బందితో కలిసి రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగింపచేశారు. విద్యుత్ స్తంభాలను కూడా పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీకి నూతన సారథులుగా వ్యవసాయ నేపథ్యం కలిగిన 3 బాధ్యతలు చేపట్టనున్నారు. రోటరీ రివర్ సిటీ 2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా పుట్ట రాజేంద్ర, కార్యదర్శిగా కల్లూరి రాంబాబు,
కోశాధికారిగా కరుటూరి శ్రీనివాసులతో కూడిన బృందం ఈరోజు సాయంత్రం ఆంధ్రకేశరి రోటరీ ఆడిటోరియంలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. నగరంలో పేరొందిన వ్యాపారవేత్త పుట్ట విశ్వనాథ చౌదరి కుమారుడైన రాజేంద్ర పట్టభద్రుడై తదుపరి కుటుంబ వారసత్వంతో వచ్చిన ఫైనాన్స్ వ్యాపారంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై పట్టు సారించారు. రాజమండ్రి రోటరీ రివర్ సిటీలో ఇంతకు ముందు పలు పదవులు నిర్వహించి గణనీయమైన సేవలు అందిస్తూ వస్తున్నారు. వీరి జీవిత భాగస్వామి శ్రీలత కూడా భర్త అడుగుజాడల్లో రొటేరియన్ అవుతున్నారు. కార్యదర్శి కల్లూరి రాంబాబు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదివి కెనడాలో సినీ నిర్మాతగా రాణించారు. అమెరికాలో ఉంటుండగా పలు సేవా సంస్థలకు నిధుల సేకరణ కోసం సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించిన ఘనత వహించారు. కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్న కరుటూరి శ్రీనివాసరావు బీజేపీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేయడంతో పాటు తనదైన శైలిలో సామాజిక సేవలో ముందంజలో ఉంటారు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఆయన వ్యవహరించారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా ఎంజి శ్యామ్ సింగ్, గండి శకుంతలాదేవి, సంయుక్త కార్యదర్శిగా కెవి సుధాకర్, ఇంకా పలువురు డైరెక్టర్లుగాను బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కోఆర్డినేటర్గా శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ గోరుగంతు బి నారాయణను నియమించింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసుల చేతుల మీదుగా ఆయన గోరుగంతు బి నారాయణ ట్రస్ట్ కోఆర్డినేటర్గా నియామక పత్రాన్ని అందుకున్నారు. గోరుగంతు శైవక్షేత్ర వ్యవస్థాపకులు శివస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివస్వామి ఆయనకు చిరు సత్కారం చేశారు. శ్రీ కన్నమాంబ పేరంటాళమ్మవారి 128వ జాతర మహోత్సవాలు రాజమహేంద్రవరం ఆల్కట్ తోట శెట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో నిన్న రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. శెట్టిబల్జ రామాలయం వద్ద నుంచి కన్నమాంబ పేరంటాలు అమ్మవారి ఘటాలను పురవీధులలో ఊరేగించారు. అమ్మవారి పూల గరగలు, సేవ గరిడి, శక్తి వేషాలు, గరగ నృత్యాలు, డీజే డ్యాన్సులతో పాటు కోయ డ్యాన్స్, ఆర్కెస్ట్రా, బాణాసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. చివరిగా అమ్మవారి చల్లఘట్టాలను ఊరేగింపుగా రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ కన్నమాంబ అమ్మవారి ఆలయం వద్దకు తోడ్కొని వెళ్లారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్న మంత్రి సత్యకుమార్. నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి ఆనం. ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్సి అక్రమాలపై స్పందించి సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ స్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందిని ఇందులో భాగస్వాములు చేస్తామన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారని తెలిపారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్నారు. 7న ప్రారంభ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహిస్తామన్నారు. 20వ తేదీ వరకు విజయవాడలో యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ నెల 21న ముగింపు కార్యక్రమాలను అమరావతిలో వెస్ట్ బైపాస్ పై 25,000 మందితో నిర్వహించే యోగాసనాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం, మన భారతీయ జీవన విధానానికి ప్రతీక యోగా. అనేక సమస్యలకి యోగా, ప్రాణాయామం, ధ్యానం అనేవి సమాధానం అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దాని కారణాన్ని కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే నిబిడీకృతమై ఉన్న ఈ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచానికి పరిచయం చేసి
యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ పేరుతో ఈ దేశ ప్రధానమంత్రి 2014లో చేసిన ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించడం, ఇవాళ 175 దేశాలకు పైగా యోగా దినోత్సవం నాడు జరుపుకుంటున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గత సంవత్సరం 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు అనేక యోగా కార్యక్రమాల్ని, థిమాటిక్ యోగాని, అదేవిధంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ఉంటున్న ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల్ని భాగస్వాములు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజల్ని యోగాలో భాగస్వాములు చేస్తూ మన అత్యంత వైభవంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి సమక్షంలో విశాఖపట్నంలో జరిగాయి. దాదాపు 2.5 కోట్ల మంది ప్రజల్ని ఆనాడు భాగస్వాములు చేయగలిగాం. 1,33,000 స్థానాల్లో యోగాని నెల రోజుల పాటు వివిధ వర్గాల ద్వారా చేసుకోగలిగాం. దాదాపు 1.5 లక్షల ట్రైనర్ల సహకారంతో నిరంతర భాగస్వాములు 10 లక్షల మందిని భాగస్వాములుగా చేసుకొని యోగాని గతంలో చేశాం. అనేక రకాల పోటీలు నిర్వహించి దాదాపు 15,000 చిల్లర బహుమతులను కూడా వివిధ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. అనేక ప్రపంచ రికార్డులను కూడా ఆనాడు సొంతం చేసుకున్నాం. ఎందుకంటే ఒకే ప్రాంతంలో 3 లక్షల మందికి పైగా ఒకే సమయంలో యోగా నిర్వహించడం, రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యోగాలో పాల్గొన్న సందర్భంగా 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని కూడా, అదేవిధంగా ఒక స్కోచ్ అవార్డును కూడా మనం పొందడం జరిగింది. అంటే ప్రపంచాన్ని యోగాని ప్రపంచానికి నూతనంగా మనం ఆనాడు పరిచయం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కూడా ఇవాళ ప్రధానమంత్రి గారి సలహా మేరకు కొద్దిగా పొదుపు చర్యల్లో భాగంగా నెల రోజులు నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాల్ని 15 రోజులకి చేస్తూ జూన్ 7 నుండి జూన్ 21 దాకా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. దీనికి 14 రోజుల పాటు యోగా ప్రచారం అవగాహన, అదేవిధంగా యోగాకి మరింత ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ ఇవాళ ఈ కృష్ణా కొత్త రోడ్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్, ఆ కృష్ణా దీని మీద చేయాలని, రెండోది సీడ్ యాక్సిస్ రోడ్లో చేయాలని 2 ఆలోచనలు చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడ చేయాలనే విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వెస్టర్న్ బైపాస్లోనే చేయాలని, దీంట్లో ప్రతి జిల్లాల్లో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా ప్రతిరోజు 2 ఆధ్యాత్మిక లేదా పర్యాటక కేంద్రాల్లో మొత్తం 56 ప్రాంతాలను గుర్తించి వాటిలో ఒక్కో చోట 50 మంది భాగస్వాములతో ఈ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ ద్వారా జరపాలని, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో రైతుల ద్వారా యోగా కార్యక్రమం జరపాలని, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ల ద్వారా యోగా కార్యక్రమాలు, తిరుపతిలో సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సమాజంలో. నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పొగాకు రైతు ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలపై మంత్రి ఆనం చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొగాకు రైతు ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఆనం వెల్లడించారు. కొన్ని సమస్యలు వాటికి పరిష్కారం కావాలని చెప్పి అడగడం జరిగింది. మన జిల్లాలో డీసీపల్లితో పాటు కలిగిరిలో కూడా ఈ పొగాకు వేలం సెంటర్ ఉంది. ఇవి 2 కూడా అనాదిగా పొగాకు రైతుల యొక్క ప్రయోజనాలకి, పొగాకు రైతుల యొక్క పండించినటువంటి పంట వాళ్ళు సరైనటువంటి ధరకి అమ్ముకోవడానికి, రైతులు మరింత లాభపడడానికి ఉపయోగపడేటువంటి సెంటర్లు. మధ్యలో అనేక సందర్భాల్లో ఒకసారి రావడం, ఒకసారి రేట్ రావడం, ఒకసారి తగ్గిపోవడం, పంట దిగుబడిలో కూడా కొన్ని వ్యత్యాసాలు రావడం, ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో వింటూ వచ్చాము. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ పంట విషయంలో సరైన ధర రావడం లేదు.
గత సంవత్సరంలో మంచి ధర వచ్చింది. పంట దిగుబడి పోయినసారి కన్నా ఈ దఫా ఇంకా బాగా వచ్చింది. అయినా ధర లేదు, రైతులు నష్టపోతారనే విషయం మన రైతులు ఆందోళన పడుతూ చెప్పినటువంటి విషయం. అందుకని నేను ఈ 1వ తారీఖున మన నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలి, ఏదో ఒక మండలంలో ఒక గ్రామానికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయాలి ప్రతి నెల 1వ తారీఖు. అయితే ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా డీసీ పల్లెలో పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్లయితే ఈరోజు ఆక్షన్ జరుగుతుంది. వేలంపాటికి అధికారులు వస్తారు, కంపెనీలు వాళ్ళు వస్తారు, రైతులందరూ కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడికి వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని డీసీ పల్లెలో పంపిణీ చేసి ఈరోజు ఈ యొక్క టొబాకో బోర్డుకి రావడం జరిగింది. దాదాపుగా 44 సంవత్సరాలు నేను ఎప్పుడు మెట్ట ప్రాంతాల్లో అటు రాపూరు, వెంకటగిరి, ఇటు ఆత్మకూరు ఈ ప్రాంతాలతోనే సంబంధం. ఈ పొగాకు రైతులు అనే వాళ్ళు వస్తున్నారు, చేస్తుంటారు. పెద్దగా వాళ్ళు రోజు బయటకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే నామో నష్టమో ఆ వేలం రోజే తెలుస్తుంది. వాళ్ళు ఒకరోజు బాధపడతారు, దాన్ని ఏమి ఆపుకోవడానికి లేదు. ధాన్యంలాగా మిల్లుల్లో పెట్టుకోవడానికి లేదు, గోడౌన్లో పెట్టడానికి లేదు. 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ దాన్ని అమ్మేసి వెళ్ళిపోవాలి. నష్టం వచ్చినా లాభం వచ్చినా అది పరిస్థితి. అందుకని వాళ్ళకి లాభం వచ్చిన సంతోషం కనిపించదు, నష్టం వచ్చిన సంతోషం బాధ అసలు కనిపించదు. ఎందుకంటే ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని మనం ఈ పైరు పెట్టాం, మంచి రేటు రాలేదు, నష్టపోయాం అనేటువంటి బాధతో కొంత సమయం పోయినా మళ్ళీ వ్యవసాయానికి రైతు అనేటువంటి వాడు వ్యవసాయం మానలేడు. వ్యవసాయం కాక మనకి వేరే పోషణ లేదు, చేత వచ్చిన కార్యక్రమం లేదు. అందుకని రైతులు అన్నటువంటి వాళ్ళం నిద్రలేస్తే లాభ నష్టాలతో పని లేకుండా మళ్ళీ మనం వ్యవసాయానికే వెళ్తాం. రైతులుగా మన పని అది. నష్టం వచ్చినా సరే మళ్ళీ అప్పు చేయడమో, ఆ ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవడమో మళ్ళీ రైతులుగా చేస్తూ వస్తాం. ఎందుకని నిన్న రైతు ప్రతినిధులందరూ ఇక్కడ కానీ కలిగిరి సెంటర్లో వాళ్ళు కానీ మన ఈ 2-3 నియోజకవర్గాలు ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ఈ ప్రాంత నియోజకవర్గాలు అందరూ చాలామంది నిన్న 34 మంది రావడం, ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్పాక మనం కూడా స్వయంగా తెలుసుకోవాలి, రైతులతో మాట్లాడాలి. రైతుల సమక్షానికి వెళితే మన దాని పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నచ్చజెప్పి కొంతైనా సహాయం చేయగలమేమో అనే ఉద్దేశంతో ఈరోజు నిన్న మధ్యాహ్నం సాయంత్రం నాకు చెప్తే ఇవాళ డిఎస్సిలో ఏ విభాగంలో చూసినా అడుగడుగునా అక్రమాలే కనిపిస్తున్నాయని, వీటిపై తాము ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీనికి నిరసనగా కలెక్టరేట్ల ముందు నిరసన తెలపాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపి అధికారులకు వినతి పత్రం సమర్పించాక జకంపూడి రాజా సిటీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్సి అక్రమాలపై స్పందించి విద్యామంత్రి లోకేష్ను కేబినెట్ నుంచి తప్పించాలని, సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. మార్చిన ఈ కూటమి ప్రభుత్వంపై డిఎస్సిలో నష్టపోయిన, అన్యాయానికి గురైన అభ్యర్థుల తరపున ఈరోజు వినతి పత్రాలు సమర్పించి వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పోరాటానికి సిద్ధమైంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎన్నికలకు ముందు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోని అగ్రగామిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కృషి మనందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 2019 అక్టోబర్ 2వ తారీఖు 6 నెలల కాలంలోనే డాక్టర్ బాపూజీ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగిన విధంగా పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోనే 130,000 మందికి
గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా స్వయం సేవకులుగా ప్రభుత్వ పథకాలని ప్రజలు చేరవేయడం కోసం సుమారు 2.5 లక్షల మంది వాలంటీర్లకు అవకాశం కల్పించడం జరిగింది. ఇదే కాదు, రేషన్ డీలర్కి సంబంధించి అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి లక్షలాది మందికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది. అన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా ఈరోజు మీకు అధికారంలోకి రాకముందు యువగలంలో లోకేష్ కానీ, ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ డంకా బజాయించి ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకి కూడా మేము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోపే జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు చెప్పని 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కూడా నిరుద్యోగ భృతిస్తాం అని నమ్మబలికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, విద్యారంగానికి సంబంధించి ఏ విధంగా తూట్లు పొడిచారో, ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అన్నిటికంటే కూడా ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి ఎవరైతే 3 లక్షల మంది పరీక్ష రాసిన అభ్యర్థులు ఉన్నారో వారందరినీ ఈరోజు వారి కలలు చేసి రెయిన్బౌళ్ళు కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి చదివి ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు చాలా అన్యాయంగా అక్రమంగా మెరిట్ లిస్ట్ని పక్కన పెట్టి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ మెరిట్ లిస్ట్ ద్వారా ఈరోజు అడ్డగోలుగా లక్షలాది రూపాయలకి ఈ డిఎస్సి ఉద్యోగాలని టీచర్ కావాలనుకునే వారి కలలు చేస్తూ అమ్ముకుని వారికి తీరని ద్రోహం ఈ ప్రభుత్వం చేయటం జరిగింది. దీనికి ప్రధాన కారకుడు కేవలం ముఖ్యమంత్రి కొడుకు అనే అర్హతతో ఈరోజు మంత్రి అయిన లోకేష్ చేతగాని తనంతో అసమర్థతతో ఈ స్కామ్కు పాల్పడటం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లోకేష్ బేషరతుగా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర నిరసన చేయడం జరిగింది. ఈరోజు ఇందాకే కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేసినా నిత్యం ఆయనకి శాపం ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నిజం కనుక చెబితే ఆయన తల ముక్కలైపోద్దని. అన్ని అబద్ధాలే, అబద్ధాన్ని ఒక శ్లోకం చదివినట్టు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆరాధ్య దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని, దాతలు అందిస్తున్న సహకారంతో స్వర్ణ వస్త్రం పూర్తి అవుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే అంజిబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి ప్రస్తుతం 52 కేజీల బంగారు వస్తువులు నిత్య అలంకరణలో ఉన్నాయని, ఈ ఏడాది మార్చి నాటికి హుండీలు భక్తుల ద్వారా 23 కేజీల 430 గ్రాముల బంగారం అందుబాటులో ఉందన్నారు. అమ్మవారిని సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ఇంకా 27 కేజీల బంగారం కావాల్సి ఉందన్నారు. దాతల సహకారంతో త్వరలోనే పూర్తి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని కమిటీ సభ్యులు ఆ విధంగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న 23 కేజీల బంగారంతో 13 కేజీలతో మొదట విడతలో 9 అలంకరణ వస్తువులు, రెండో విడతలో కపాలమాల, 27 నక్షత్రాల ప్రతీకమాల, చీర అంచు తదితరులు చేయడానికి దేవాదాయ శాఖ పరిశీలిస్తుందన్నారు. పట్టణ గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి 2009 సంవత్సరంలో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉండగా అమ్మవారికి బంగారు చీర ప్రపోజల్ పెట్టాం. సుమారుగా ఈ రోజు వరకు 54 కేజీల బంగారంతో అమ్మవారికి వస్తువులు చేయించాం. గతంలో భక్తులు సమర్పించిన బంగారం 23 కేజీల 429 గ్రాములు బంగారం ఇప్పుడు అమ్మవారిది రెడీగా ఉంది. దాంతో కూడా వస్తువులు చేయాలని చెప్పి ఆలోచన చేసి దేవాదాయ ధర్మదాయ శాఖ వారికి తెలియజేస్తే దేవాదాయ కమిషనర్ గారు, మంత్రి గారు, డిప్యూటీ కమిషనర్ గారు వీరందరూ ఆలోచన చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని అమ్మవారికి ఐటెం చేయటానికి శాంక్షన్ ఇచ్చారు. మిగిలిన బంగారం ఇంకా 15 కేజీలు కలెక్ట్ చేస్తే అమ్మవారికి పూర్తవుతుంది. దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటానికి కమిటీని ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సహకారంతో అమ్మవారికి 100% బంగారపు నిలువెత్తు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం.
దీనికి కమిటీ సభ్యులను కూడా నిర్మించడం జరిగింది. దీనికి ఎండోమెంట్స్ వారు పూర్తి సహకారం అందించినందుకు కమిషనర్గా డిప్యూటీ కమిషనర్ గారు కాకినాడ, జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ రాజమండ్రి నుంచి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు వస్తువులు చేయటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసి అమ్మవారికి 100% బంగారు వస్తువులు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భగవంతుడు ప్రతి కుటుంబాన్ని కూడా విద్యావంతులు చేయాలని, విద్యే అన్నిటికీ మూల కారణం. ఎంత పేదవాడైనా విద్యావంతుడైతే ఆర్థికంగా బాగుపడతాడు, ఆ కుటుంబాలు బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా భగవంతుని నేను ప్రార్థించేది ఏమంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రజల కోసం తప్పించాడో ఆ తపన ఈ గవర్నమెంట్ కూడా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవంతుని ఇంకొక తూరి నేను పూర్తిగా నా ఆత్మవిశ్వాసంతో ప్రార్థించేది ఏమంటే, పేదవాడికి మందుని దూరం చేయాల్సిందిగా నేను భగవంతుని ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. కొటారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొని రెండో విడత ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరూ ఇళ్లను నిర్మించుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4,50,000 ఇళ్లను ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రం మొత్తంలో ప్రారంభించే ఇళ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచి 1,00,000 ఇళ్లను ప్రారంభిస్తామని అన్నారు. మొట్టమొదట కార్యక్రమాలు ఈ జిల్లాలోనే తీసుకొని ఆ రోజే నేను చెప్పిన మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటుంది. ఆదిలాబాదులో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసిన ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఆ తర్వాత గూడాల నుంచి పటేన్లు చాలా మంది నా దగ్గరకు వచ్చింది. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇస్తే మా గూడాలలోకి వచ్చేటప్పటికి మాకు సరిపోయినన్ని ఇండ్లు రావు, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టురని ఈ ఆదిలాబాద్ గూడాలకు సంబంధించిన పటేన్లందరూ నా దగ్గరకు వచ్చిండ్రు. నాగోబా జాతర ఆహ్వాన పత్రిక అందించే సందర్భంలో మాకు ఇల్లులు సరిపోవు అని చెప్పి ఆ రోజు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, అధికారి గౌతమ్ను, చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి గూడాలలో ఉన్న ఐటీడీఏ ప్రాంతంలో గూడాలు కానీ ఆదివాసీ నివసించే ఏ ప్రాంతమైనా వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతోని గూడాలకే ప్రత్యేకంగా 21,000 ఇండ్లను మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం మంజూరు చేసిన. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన 4.5 లక్షలు కాకుండా గూడాలలో ఉండే పేదలకు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలు, వాళ్ళు జీవితంలో కట్టెకప్పు పెంకుటిల్లు చూసుకోవడమే వాళ్ళకు చాలా ఎక్కువ అనే పరిస్థితి నుంచి పక్కా ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని 21,000 ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేని వాళ్ళు ఉండనే వద్దు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకొక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మీ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడ నుంచే తీసుకున్నాం. సంవత్సరం తిరిగే లోపల 1,00,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ఈరోజు ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్ళు ఇంటి యజమానులు అయిన ఈరోజు ఇక్కడ ప్రారంభించి రాష్ట్రం మొత్తం 1,00,000 ఇండ్లు నూతన ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మీ గూడెం నుంచి మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం.
ఈ సందర్భంగా నా సూచన అధికారులకు, మంత్రి గారికి, ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా, ఇంతకుముందు ఆ అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి ఇద్దరికి ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. అన్ని గూడాల పేదోళ్లకు ఇందరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు. ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. ఏడాది తిరిగే కల్లా మళ్ళా వచ్చే సంవత్సరం ఏదో గూడెంలోనో ఏదో ఒక తండాలనో ఇదే తారీఖు నాడు మళ్ళా ఈ గూడాలలో అన్ని తండాలలో పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకొని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుందాం. నేను శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. గౌతమ్ తర్వాత ఇంకొక ప్రత్యేక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్న మంత్రి సత్యకుమార్. నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి ఆనం. ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్సి అక్రమాలపై స్పందించి సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ స్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.